వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొన్న గూడూరులో వర్షం సైతం లెక్క చేయకుండా క్యూ లైన్ లో చంటి బిడ్డలు ఎత్తుకొని కూడా ఇవాళ గూడూరులో మొన్న అందరూ కూడా వర్షంలో ఉన్నది చూసిండ్రు. నిన్నగాక మొన్న కేసముద్రంలో చూసిండ్రు, మానుకోటలో చూసిండ్రు, అటు కురిలో చూసిండ్రు. ఎక్కడ చూసినా కూడా రైతన్నలు కూడా ఇవాళ యూరియా కోసం బిక్కున కూడా అందరూ కూడా తెల్లారుజామున 2 గంటల నుంచి కూడా వాళ్ళ పాస్ పుస్తకాలు వేసుకొని కూడా వాళ్ళ క్యూ లైన్ లో నిల్చుంటా ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి సోయి లేకుండా, ముందు చూపు లేకుండా, అవగాహన లేకుండా ఇవాళ రైతులందరినీ కూడా వాళ్ళ కోస పెట్టించుకొని వాళ్ళ అవస్థ పుచ్చుకొని కనీసం యూరియా బస్తా ఇయ్యలేని దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇవాళ రైతుల పక్షాన్ని అందరం కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వెన్నుదనుగా ఉన్నాం. కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రైతు కాబట్టి ముందు చూపుతోటి దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నులు దాదాపు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంటే అన్ని రాష్ట్రాలకు యూరియా కేటాయిస్తాయి. కానీ కేసీఆర్ గారు ముందు చూపుతో ఎక్కడైతే అవసరం లేని చోట యూరియాని తీపించుకొని మాట్లాడి ఇక్కడున్న వ్యవసాయ శాఖ మంత్రులు పంపించి ప్రస్తుతానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు కేసీఆర్ గారు ముందు చూపుతో అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి 4 లక్షల మెట్రిక్ టన్నులు అంటే తెలంగాణ రాష్ట్రంలో అవసరం కంటే ఎక్కువ యూరియా ఏ రైతన్నా కూడా రోడ్ ఎక్కకుండా ధర్నా చేయకుండా కూడా యూరియా 10 ఏళ్లలో పంచిన దాఖలుగా డ్రాఫ్టింగ్ చేస్తా ఉన్నాం. కానీ మార్పు అని కోరి ఇవాళ అనవసరంగా పొరపాటు చేసిన తర్వాత మా ఇవాళ ఆడబిడ్డలందరూ ఇవాళ మగవాళ్ళు లైన్ లో ఉంటే ఇస్తారా ఇయ్యాలో అని ఆడవాళ్ళందరూ కూడా ఇవాళ వంటలు చేయకుండా, మార్పు చేయకుండా, చండి బిడ్డల్ని పాలియకుండా కూడా సంఘాలు ఎక్కుని ఇవాళ క్యూ లైన్ లో నిల్చొని యూరియా బస్తాల కోసం వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రైతులను రోడ్డెక్కించి ఇవాళ దారుణ పరిస్థితి తీసుకొచ్చిందంటే ఇవాళ వాస్తవంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం. ఇప్పుడు సెంటర్ దగ్గరకు వస్తే ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు వచ్చేమో గంటకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది అంటే ఇంత అవగాహన లేదా? ఇవాళ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇవాళ వరి ధాన్యం పండుతుందంటే అది కేసీఆర్ వల్ల, కాళేశ్వరం వల్ల. మరి మీకు మన తెలంగాణలో ఎంత వరి పడుతుందో, ఎంత యూరియా ఉందో అవగాహన లేకపోతే మీరేం పాలిస్తారు? ఇవాళ మీరు ఏం పని చేస్తారు? మీరు చెప్పిన హామీలు ఒకటియలే, కనీసం యూరియా బస్తాయలే. మొన్న ఎంత విచిత్రం అంటే ఇనుగుర్తిలో ఒక శోభన ఒక పిల్లగాడు వాళ్ళ తమ్ముడు దోస్తు పుట్టినరోజుకి యూరియా బస్తా గిఫ్ట్ ఇచ్చిందంటే ఇంత దారుణ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కలేదు. కానీ మానుకోట జిల్లాలో నలుమూలన ఏ సెంటర్ లో పోయినా కూడా ఆడబిడ్డలు ఇవాళ లైన్ క్యూలు నిల్చుకునే దుస్థితి తీసుకొచ్చినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ దిక్కుమాలిన ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా సరి అయిన టైంలో ఇవాళ యూరియా పంపిణీ చేసి ఉంటే ఇంతమంది రోడ్డెక్కి మేము ఇవాళ ధర్నా చేసే పరిస్థితి లేకుండా. ఇప్పటికైనా మేల్కోండి. ఏదో టీవీలలో స్కోరించుకుంటూ రేపు వస్తుంది మాపు వస్తుంది కాదు. రైతు పొలాలంతా ఆగమైన తర్వాత మీరు ఇస్తే సస్తేంది ఎవరు కావాలి? ఇప్పటికే రైతులందరూ కూడా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.